నా పేరు చక్కర్ వెంకటేష్. తెలంగాణ ప్రజానాట్య మండలి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు దేశంలోనే రాష్ట్రంలోనే అడవి తల్లి ఒడిలో ప్రయాణం చేస్తున్న అన్నలు ఆకుపచ్చనున్న అడవినంతా ఎర్రమయం చేస్తూ ఉన్నారు. ఎర్రమయం చేస్తున్న నేపథ్యంలో గ్రామం నుండి ఎదిగిన నాయకులు, కేంద్ర కార్యదర్శి దాకా కూడా ఎదిగిన స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా ఇంపార్మా పేర్లతోటి, కోవడ్ల పేర్లతోటి పట్టుకొని ఈ ఎన్డీఏ ప్రభుత్వం హత్యలు చేపిస్తూ ఉంది. ప్రధానంగా వాళ్ళ అడవిలో ఏమిటి కోసం పనిచేస్తూ ఉన్నారంటే పేద ప్రజల కోసం, బడుగు బలిగిన వర్గాల ప్రజల కోసం, ఆదివాసీ హక్కుల కోసం. ఏదైతే వాళ్ళ అడవిలో తిరుగుతున్నా ఉన్నారో మైనింగ్, చెట్టును అవన్నీ కూడా తీసుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయాణం చేస్తున్న ఒడిలో అంబాల కేశవరావు కావచ్చు, జాజుల రవణ కావచ్చు, నిన్న పోయిన ఆయన కావచ్చు, ఇంకా చాలామంది. అంటే బాధాకరం ఏంటంటే అడవిలో అన్నలు ఉంటేనే అందాం అడవికి. ఇక్కడ చూడు ఎర్రబడతా ఉంటే అక్కడ అడవంతా పచ్చగా ఉన్నంత ఎర్రబడతా ఉంది. ఇది ముమ్మారికి చెప్పాలంటే ఎక్కడ కూడా వీళ్ళందరినీ కూడా ఎదురుకాలకు ఎవరు చనిపోలేదు. పట్టుకొని చిత్రహింసలు గురి చేసి దళాలు ఏడా ఉన్నాయి, మీ ఎఫెక్ట్స్ ఎక్కడ డబ్బు చేశారు, ఇంకెందరు సభ్యులు ఉన్నారు, మీ తావురాలు ఎక్కడ ఉన్నాయి, మీరు ఎక్కడిగా నడుస్తున్నారు, ఎక్కడ మీరు సెంటర్ తీసుకుంటున్నారు అని చిత్రహింసలు గురి చేసి గోర్లు మీకేసి గోర్లలో గుండుసూదులు పెట్టి కరెంట్ షాతులు పెట్టి కటింగ్ ప్లేట్ తోటి మూతి మీద ఉన్న ఇటుకలను కూడా మీకేసి చిత్రహింసలు గురి చేసి చంపుతా ఉన్నారు. ఇది బాధాకరం. ఏంటంటే ఇది అమిత్ షా గారు, నరేంద్ర మోడీ కుట్ర ఇదంతా కూడా అవుతుందనేది అర్థం. వాళ్ళు పదే చర్చలకు వస్తామని చెప్తా ఉన్నారు. చర్చలకు వస్తాం, మా హక్కులు మేము ముందు పెడతాం, ఆదివాసీ హక్కులను మీరు పరిష్కారం చేయండి అనే పరిస్థితులలో వాళ్ళు ఏ హక్కును కూడా మీరు పెడితే అది కాదర్ చేయకుండా నక్సలిజాన్ని అంతమొందిస్తా, నక్సలైట్ లేకుండా చేస్తాం అనేది ఒక పట్టుదలతోటి ఈ కేంద్ర ప్రభుత్వం అండల మీద ఒసగొలుపుతోటి చంపేస్తూ ఉన్నారు. నేనేమంటానంటే విప్లవం ఎప్పుడు మరణం కాదు, విప్లవకారులు ఎప్పుడు కూడా మరణం ఉండరు. ఇవాళ అంబాల కేశవరావు పోతే ఇంకా అంతకన్నా పెద్ద నాయకులు వస్తారు. ఈ దేశ ప్రజల కోసం, ఈ ఆదివాసీ హక్కుల కోసం, ఈ ఎరగబడ్డ ప్రజల కోసం, ఈ దోపిడీ వ్యవస్థ కోసం, దోపిడీ ఉన్నన్ని రోజులు ఎర్ర జెండలు, కమ్యూనిజం, మావోయిజం, లెనిజం అన్ని కూడా పనిచేస్తాయి. నక్సలైట్లు ఖచ్చితంగా దేశానికి ఉంటారు. కానీ చర్చలకు వచ్చిన తర్వాత చర్చలు పెట్టండి, ఆ హక్కులు ఏదో ఉంటే చెప్పండి, ఆ హక్కుల మీద మీరు మాట్లాడండి. భయం ఎందుకు మీకు? మీరు కనీసం వాళ్ళ దగ్గర AK-47 ఉంటాయి, 303 ఉంటాయి, కార్బుల్లు ఉంటాయి, తపంచలు ఉంటాయి, పోలీసుల వాళ్ళ తన ఎన్ని తుపాకులు ఉంటాయి వీళ్ళ దగ్గర ఉంటాయి. కనీసం వీళ్ళు 10 మంది చచ్చిపోతారు, ఒకరు చేతికన దాకదు, కాలుకన దాకదు. అంటే ఇవి కట్టుకథ. దొంగ ఎదురు కాల్పులల్లా కన్మూసిన కూనల అనే ఒక పాట గద్దరు ఆనాడే రాశారు. దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన కూనలార, ఎర్ర పూల దండలేదు మా అన్నాల, ఎదురు మిమ్ము దోసుకుందుమే మా అన్నాల, వీరులార శూరులార, ప్లవాలకారులార, వీరులార శూరులార, ఎర్ర జెండ బిడ్డల పొంగినడు ఏషతప్పుడు వర మీద నడిసతపు కొడువులెత్తి కోశతప్పుడు మోపులెత్తి మోస మా మనసులల్ల గలుపుమంటిరో మాయన్నాల, మళ్ళెప్పుడు కనబడతారో మాయన్నాల. జిల్లాలోన పల్లెలోన జిల్లాలో పొయ్యిన కుండెత్తలేదు, బాలత పాలివ్వలేదు, ఇదేమి అన్యాయమో మా అన్నాల, అడవిలోన అనల తంపిరి మాయన్నాల, దొంగ ఎదురు కార్పులల్లో కనుమూసిన కోనల, ఎర్ర పూల దండలేదు మాయన్నాల, ఎదల మిమ్ము దాసుకుందుమో మాయన్నాల.